హరీష్ అకాడమీ అందిస్తోంది మాన్సూన్ డిస్కౌంట్ ఆఫర్స్. ఒక కోర్స్ కొనండి, 5 కోర్సులు పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2000 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 18 నుండి జూలై 24 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 20th జూలై 2022కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్కి సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి డౌట్స్, ఏ సందేహాలు వచ్చినా కూడా కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్ లేదా మీ కామెంట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు 20th జూలై 2022కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్, రాజస్థాన్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. రాజస్థాన్ దేశంలోనే మొట్టమొదటి అంటున్నాను. దేనికి సంబంధించి అంటే దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ లోక్ అదాలత్. డిజిటల్ లోక్ అదాలత్. సో రాజస్థాన్ ఇంట్రడ్యూసెస్ ద ఫస్ట్ డిజిటల్ లోక్ అదాలత్ ఇన్ ఇండియా. మనకు ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే ఒక స్టాట్యుటరీ బాడీ ఉంది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ 1987 అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించి మనకు ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 39 క్లాస్ A, ఆర్టికల్ 39A దేని గురించి చెప్తుంది? ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ఎవ్రీ సిటిజన్ ఇన్ ఇండియా. ఫ్రీ లీగల్ ఎయిడ్, సో ఉచిత న్యాయ సేవా సహాయాన్ని అందించాలి ప్రతి పౌరుడికి అని చెప్పేసి. అందులో భాగంగా మనకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పనిచేస్తుంది. అండ్ ఒక్కొక్క రాష్ట్రానికి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఒక బాడీ ఉంటుంది. సో ఇక్కడ చైర్మన్ ఆఫ్ నల్సా లేదా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఈ సంస్థకి సంబంధించి చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో ప్రస్తుతం ఉదయ్ ఉమేష్ లలిత్ గారు. ఉదయ్ ఉమేష్ లలిత్ గారు భారతదేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ కృత్రిమ మీద ఆధారిత ఎండ్ టు ఎండ్ డిజిటల్ లోక్ అదాలత్ని ప్రారంభించారు రాజస్థాన్లో. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ ఒక పాయింట్ అడగబోయే అవకాశం ఉంది. ఇటీవల భారతదేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డిజిటల్ లోక్ అదాలత్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క స్టేట్కి సంబంధించి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. దేశవ్యాప్తంగా అయితే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో రాజస్థాన్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డిజిటల్ లోక్ అదాలత్ వాజ్ క్రియేటెడ్ బై. ఇక్కడ సంస్థ, ఏ సంస్థ క్రియేట్ చేసింది? టెక్నాలజీని ఎవరు అందిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు లోక్ అదాలత్ అనేది డిజిటల్ విధానంగా ఉంది కాబట్టి టెక్నాలజీ అందిస్తున్న వారు గుర్తుంచుకోండి. టెక్నాలజీ అందిస్తున్న సంస్థ ఏదంటే జప్టైస్ జస్టిస్ టెక్నాలజీస్. జప్టైస్ లేదా జూపిటైస్. జప్టైస్ లేదా జూపిటైస్. జప్టైస్ జస్టిస్ టెక్నాలజీస్ ద ఆర్గనైజేషన్స్ టెక్నాలజీస్ పార్ట్నర్. అంటే ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రంలో దేశంలో మరోసారి డిజిటల్ లోక్ అదాలత్ అమల్లోకి రాబోతుంది కాబట్టి దీనికి ఎవరు టెక్నాలజీ అందిస్తున్నారంటే జప్టైస్ లేదా జూపిటైస్ జస్టిస్ టెక్నాలజీస్. అండ్ ఇక్కడ నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ ఏదైతే ఉంటుందో ఇటీవల కొన్ని రిపోర్ట్స్ విడుదల చేస్తే తరచు వార్తలు నిలుస్తుంది. అలాంటి నీతి ఆయోగ్కి సంబంధించిన ఒక నివేదిక ఏం సమాచారం చెప్తుంది? గణాంకాలంటే భారతదేశంలో సో ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఇట్ వుడ్ టేక్ 325 years టు రిజాల్వ్ ఆల్ ద కేసెస్ ఇన్ ఇండియా. ప్రస్తుతం భారతదేశంలో ఏవైతే కేసులు పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని రిజాల్వ్ చేయాలి న్యాయ వ్యవస్థ అంటే 324 సంవత్సరాలు పడుతుందంట. జస్ట్ గుర్తుంచుకోండి. అవన్నీ మనకు అవసరం. లోక్ అదాలత్ ఏదైతుందో త్వరితగతిన మనకు న్యాయ సేవను అందించడానికి, త్వరితగతిన మనకు
కేసుల పరిష్కారం చేయడానికి ఏర్పడ్డాయి. అటువంటిది దేశంలోని మొట్టమొదటి డిజిటల్ లోక్ అదాలత్ గుర్తుంచుకోండి రాజస్థాన్. అండ్ అట్ ద సేమ్ టైం రాజ్యాంగంలో ఆర్టికల్ 39A గుర్తుంచుకోండి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గుర్తుంచుకోండి. ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి టెక్నాలజీ పార్ట్నర్ గుర్తుంచుకోండి, జస్టిస్ టెక్నాలజీస్. అండ్ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాలు ఏవైతే వాటికి లింక్ చేసుకోండి. ఎగ్జాంపుల్, అంబాగఢ్ కోట వివాదం గురించి మనం డిస్కస్ చేసాం. అంబాగఢ్ కోట వివాదం. అండ్ ఇటీవల రైట్ టు హెల్త్ బిల్ని ఇంట్రడ్యూస్ చేసిన దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం, ఆరోగ్య హక్కు అని చెప్పేసి. అండ్ రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టడానికి పెళ్లి పత్రికలపై వధూవరుల పేర్లను అమలు చేస్తున్న వధూవరుల పేర్లతో పాటు డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఇయర్ని కూడా ముద్రించాలని మ్యాండేట్ చేసిన రాష్ట్రం రాజస్థాన్. అండ్ దీంతో పాటు ఇటీవల రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి చిరంజీవి బీమా యోజన, చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి కూడా బీమా సౌకర్యం. ఇటువంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు సెకండ్ టాపిక్, ఐఎన్ అంటే ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ డీకమిషన్స్. ఇండియన్ నేవీ డీకమిషన్. కమిషనింగ్ అంటే ఒక సర్వీస్ని ప్రారంభించడం, డీకమిషన్ అంటే సర్వీస్ల నుండి తొలగించడం. సో ఇండియన్ నేవీ డీకమిషన్స్. ఐఎన్ఎస్ సింధుధ్వజ్ గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్, ఇండియన్ నేవల్ షిప్ సింధుధ్వజ్. దీనికి డీకమిషన్ అంటున్నాను అంటే దీనికి వీడుకోలు. ఐఎన్ఎస్ సింధుధ్వజ్కి వీడుకోలు పలకడం జరిగింది ఇండియన్ నేవీ. అంటే సుదీర్ఘకాలం భారతదేశంలోని నావికా దళంలో లేదా నావికా రంగంలో సేవలు అందిస్తున్న సింధుధ్వజ్కి నిన్నటి రోజున వీడుకోలు ఇచ్చారు, ఫేర్వెల్ పార్టీ ఇచ్చారన్నట్టు. సో ఇక్కడ ఆఫ్టర్ 35 years ఆఫ్ సర్వీస్ ఎట్ విశాఖపట్నం, ద సబ్మెరైన్ డీకమిషన్డ్ బై ఇండియన్ నేవీ ఇన్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో ఇటీవల ఐఎన్ఎస్ సింధుధ్వజ్కి ఎక్కడ వీడుకోలు పలికారంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్ సింధుధ్వజ్ వాజ్ కమిషన్డ్ ఇన్ జూన్ 1987 అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద 10 kilo class boats acquired ఫ్రమ్ రష్యా. దీన్ని ఎక్కడి నుండి మనం అక్వైర్ చేసాం, ఎక్కడ మనం తీసుకున్నాం ఐఎన్ఎస్ సింధుధ్వజ్ అంటే రష్యా నుండి స్వీకరించడం జరిగింది. సో దీనికి వీడుకోలు. కామన్గా కొత్త నావల్ షిప్స్ ఏమైనా ఇండియన్ నేవీలో సేవలు అందించడం ప్రారంభిస్తే కమిషన్స్ అంటాం. సుదీర్ఘకాలం సేవలు అందించి దానికి సేవలకు మనం ఏదైతే ముగింపు పలికామో దాన్ని డీకమిషన్ అంటాం. ఈ పదాలు గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల వార్తలు వచ్చిన విక్రాంత్ కానివ్వండి, మనం డిస్కస్ చేసిన సబ్మెరైన్స్ కానివ్వండి, నావల్ షిప్స్ కానివ్వండి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ వాటిని ఏ దేశంలో కొనుగోలు చేసాం లేదా భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎక్కడ తయారు చేస్తున్నాం, వీటిని చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకు థర్డ్ టాపిక్ వచ్చేసి కోవిడ్ గుడ్లు తేలియాల్సిందే. సో కోవిడ్ సో మనకి ఏదైతే ప్రస్తుతం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందో కోవిడ్. సో కోవిడ్కి సంబంధించిన ఒక పరిశోధన. సో కోళ్ళ నుంచి కరోనా నిరోధక యాంటీబాడీల ఉత్పత్తి అనే అంశం ఒక రీసెర్చ్ వర్తించింది. కోళ్ళ నుంచి కరోనా నిరోధక యాంటీబాడీల ఉత్పత్తి. సో కోడిగుడ్ల నుంచి సేకరించిన యాంటీబాడీలతో COVID-19 బాధితులకు చికిత్స చేయవచ్చని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారంట. వీటిని వ్యాధి నిరోధక సాధనంగాను వాడొచ్చని తెలిపారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ పరిష్కారం లేదా ఈ ఆవిష్కారం చెప్పారు. మానవ కణాల్లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగించడానికి కరోనా వైరస్ తన స్పైక్ ప్రోటీన్లను ఉపయోగించుకుంటుంది. ఈ ప్రోటీన్ను లక్ష్యంగా చేసుకుని యాంటీబాడీలను కోడిగుడ్డు నుంచి ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పక్షుల్లో IgY అనే ఒక రకం యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. IgY అంటే ఇమ్యునోగ్లోబిన్. IgY అనే ఒక యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. మానవులో IgG యాంటీబాడీలు విడుదలవుతాయి, ఇమ్యునోగ్లోబిన్ G అన్నట్టు. IgYలను మనుషుల్లోకి ఎక్కించినప్పుడు అలర్జీ లేదా ఇతర దుష్ప్రభావాలు కనిపించవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. కొన్ని కోళ్లకు కరోనా వైరస్లోని స్పైక్ ప్రోటీన్ ఆధారంగా ఉత్పత్తి అయిన టీకాలను 2 డోసుల మేర ఇచ్చారంట. ఆ తర్వాత వాటి రక్త నమూనాలను అండ్ గుడ్డు సొనలో యాంటీబాడీల స్థాయిని పరిశీలిస్తే ఆ కోళ్ల సీరంతో పాటు అండాల్లోనూ యాంటీబాడీలు ఉన్నాయని తేల్చారంట. వాటికి మానవుల్లో కోవిడ్ను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని గుర్తించిన శాస్త్రవేత్తలు కోడిగుడ్ల ద్వారా ఈ యాంటీబాడీలను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయవచ్చని చెప్పారు. వీటితో ఒక స్ప్రేను తయారు చేయవని శాస్త్రవేత్తలు భావించారు. కోవిడ్ ముప్పు పొంచి ఉన్న వారికి నివారణ సాధనంగా దీన్ని ఇవ్వనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. జస్ట్ గుర్తుంచుకోండి. సో కోవిడ్ గుడ్లు అంటే ఏంటంటే ఇక్కడ కోడిగుడ్లు వాస్తవానికి. సో కోవిడ్కి పరిష్కారం కోడిగుడ్లకు సంబంధించి ఒక ప్రత్యేక పరిశోధన సంబంధిత అంశంతో వార్త వచ్చిన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. మనకు ముఖ్యంగా ఇటువంటి టాపిక్స్ న్యూస్ పేపర్స్లో జ్ఞాన నేత్రం అనే పేరుతో కనబడుతూ ఉంటుంది ఈనాడులో అయితే.
సో అలా వివిధ పేపర్లు ఏవైతే ఉంటాయో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ, పరిశోధనలకు సంబంధించి కానీ, ఐఐటీలకు సంబంధించి కానీ ఇవన్నీ కనబడితే ఇటువంటి డేటాని పొందండి. ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల వార్తలు ఇచ్చిన పరిశోధనల గురించి రెగ్యులర్గా వార్తలు ఇస్తున్న ఒక టాపిక్ సంబంధించి రిలేటెడ్గా అడుగుతారు. అలా కోవిడ్కి సంబంధించి ఏ పరిశోధన ఉన్నా కూడా కొంత అధునాతన ఇన్నోవేటివ్గా ఏదైనా ఎక్స్పెరిమెంట్ వార్తలు ఇస్తే ఖచ్చితంగా చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం సో అభ్యర్థులకు ఇటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటే వీటన్నిటిని కూడా మనకు సంకల్ప్ మ్యాగజైన్ ద్వారా జీవీకే స్టడీ సర్కిల్లో అందుబాటులోకి తెచ్చాను. అండ్ అట్ ద సేమ్ టైం అభ్యర్థుల కోరిక మేరకు మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో మన యూట్యూబ్ క్లాసెస్ డైలీ మనం చెప్పుకున్న క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ క్లాసులకు సంబంధించిన రన్నింగ్ నోట్స్, స్వతహాగా నేను ప్రిపేర్ చేసిన నోట్స్ ఏదైతే ఉంటుందో మనకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లోకి అందుబాటులోకి తెచ్చాను. ఒకసారి చూడండి. ఇప్పటివరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. ఆ పీడిఎఫ్ని ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మరొకసారి వార్తలు ఇచ్చింది. జేమ్స్ వెబ్ సో నాసాస్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ డిటెక్ట్స్ వాటర్ ఆన్ డిస్టాంట్ ప్లానెట్ ఆర్బిటింగ్ సన్ లైక్ స్టార్. ఏం లేదు, విశ్వం పుట్టుక గురించి, ఖగోళంలో జరుగుతున్న రహస్యాల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఆతృత ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. అందుకు పరిష్కారమే నాసా తీసుకొచ్చింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. అధునాతనమైన టెలిస్కోప్ దాదాపు కోట్ల సంవత్సరాల క్రితం నాటి ఇమేజెస్ని బయట పెడుతుంది. లాస్ట్ 1 వీక్ బ్యాక్ మనం చూసాము. 13 కోట్ల సంవత్సరాల క్రితం నాటి ఒక ప్రత్యేకమైన నక్షత్రాల పాలపుంత కానివ్వండి, లేకపోతే నక్షత్రాల గుంపు కానివ్వండి, వాటిని మనం చిత్రాలను చూడడం జరిగింది. అద్భుతమైన ఇమేజెస్ తీస్తుంది జేమ్స్ వెబ్. సో అటువంటి జేమ్స్ వెబ్ ఏం చేసిందంటే మనకు ప్లానెట్ ఆర్బిటింగ్ సన్ లైక్ స్టార్ అంటే ఏం లేదు, నక్షత్రం, ఒక నక్షత్రం పైన నీటి యొక్క ఆనవాలను గుర్తించిందంట. సో ద గెలాక్సీ క్లస్టర్ స్మాక్స్ SMACS 0723 commonly known as Webb first deep field was visible in the first image that was released. ఇటీవల జేమ్స్ వెబ్ నాసా వారు విడుదల చేసిన ఒక ఇమేజ్లో జేమ్స్ వెబ్ సంబంధించి ప్రత్యేకంగా రాశారంటే జేమ్స్ వెబ్ తీసిన ఇంకొక ఇమేజ్ ఒక సన్ లైక్ స్టార్, ఒక నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం పేరు కూడా చెప్పారు, స్మాక్స్ 0723. దీనిపైన నీటి ఆనవాలు, నీటి లాంటి ఒక ప్రతిరూపాన్ని గుర్తించిందంట జేమ్స్ వెబ్ టెలిస్కోప్. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకొని రానున్న పోటీ పరీక్షలు జేమ్స్ వెబ్కి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రశ్న చూడవచ్చు. అంతకుముందు సుదీర్ఘకాలం సేవలు అందించిన హబుల్ టెలిస్కోప్ ఏదైతుందో దాని కాలం తీరింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత అధునాతనమైన టెలిస్కోప్ ఏదైనా ఉందంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ కారుణ్య నియామకానికి సోదరి కూడా అర్హురాలే. సింగరేణి కేసులో హైకోర్టు తీర్పు చాలా ఇంపార్టెంట్. మనకు కామన్గా రాజ్యాంగంలో మనకు ప్రత్యేకంగా ఆర్టికల్ 43 చూస్తాం మనం. సో ప్రొటెక్షన్ ఫర్ జాబ్, గవర్నమెంట్ జాబ్ ఎగ్జాంపుల్. సో ఆర్టికల్ 43 న్యాయమైన పని గంటలని, సో కుటీర పరిశ్రమల ప్రోత్సాహమని, మరియు మన జాబ్ సెక్యూరిటీ సంబంధించిన అంశాలు ఉంటాయి. సో కారుణ్య నియామకానికి సోదరి కూడా అర్హురాలే. కారుణ్య అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఇంట్లో ఒక ఉద్యోగి అయ్యాడు అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగి అయ్యాడు అనుకోండి. ఆ ప్రభుత్వ ఉద్యోగి కనుక అనుకోని పరిస్థితులు, తనను ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్ అంటారు. ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్ అంటే తను సంపాదిస్తేనే ఇంట్లో వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు. సో అలా ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వహణలో భాగంగా తను సర్వీస్లో ఉన్నప్పుడు మరణించాడు అనుకోండి. ఆ మరణించిన తర్వాత వారి యొక్క డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో, అయితే వైఫ్ కానీ లేదా కొడుకు కానివ్వండి, వారికి జాబ్ ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. కారుణ్య నియామకం. సో దానికి సంబంధించి సింగరేణి కోర్టులో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కారుణ్య నియామకాలకు అవివాహిత అయిన సోదరి కూడా అర్హురాలే అవుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది. సింగరేణి కాళేశ్వరంలో కారుణ్య నియామకంత సోదరి కూడా అర్హురాలని స్పష్టం చేశారు. సింగరేణిలో పనిచేసే సోదరుడు మరణించడంతో కారుణ్య నియామకం కోసం అతని సోదరికే శ్రీవాణి దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 ఇంక్లైన్ ఏదైతే ఉంటుందో గోదావరి 1 ఇంక్లైన్ తిరస్కరించడాన్ని ఆమె హైకోర్టులో సవాలు చేశారు. పిటిషనర్ కూడా తగిన పోస్టుకి అర్హురాలేనని జస్టిస్ బి విజయసేన్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు. అవివాహిత సోదరి కూడా కారుణ్య నియామకానికి అర్హురాలంటూ జార్ఖండ్ హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించింది. ఈ సందర్భంగా హైకోర్టు కూడా చెప్పింది. తెలంగాణకు సంబంధించి గుర్తుంచుకోండి, ఏం లేదు, కారుణ్య నియామకానికి సోదరి అర్హులా కాదా అనే ఒక అంశం ఇటీవల వార్తనిచ్చింది. దానికి సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏంటో చూడండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే కేవీఐసి ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. కేవీఐసి ఖాదీ
విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఒక స్టాచ్యుటరీ బాడీ. 1956 సంవత్సరంలో ఏర్పాటైన సంస్థ కేవీఐసి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఎప్పుడు ఏర్పడింది? 1956. భారతదేశంలో కుటీర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న మన ఇండ్లలో ఏర్పాటు చేసుకునే చిన్న పరిశ్రమ, కుటీరంలో ఏర్పాటు చేసే పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేకంగా సబ్సిడీ ఇస్తుంది, ప్రోత్సాహం ఇస్తుంది. కుటీర పరిశ్రమల ప్రోత్సాహం అనేది దీని యొక్క బాధ్యత. ఇటీవల మనం చూసాం కేవీఐసి తరచూ వార్తలు నిలుస్తుంది. ఎగ్జాంపుల్ కుమార్ సశక్తికరణ్ యోజన అనే అంశాన్ని చూసాం మనం. అండ్ ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో ఆవుకి ఇచ్చే ఇంపార్టెన్స్, కౌకి ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. అటువంటి ఆవు పేడను ఆధారంగా చేసుకొని ఇటీవల కేవీఐసి వారు ఒక ప్రత్యేకమైన వాల్ పెయింట్ని తయారు చేశారు. ప్రాకృతిక్ వేదిక పెయింట్ అని, ఆ పేరు గుర్తుంచుకోండి. అండ్ దాంతోపాటు ఇటీవల కేవీఐసి వారు మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్కి అడ్డుకట్ట వేయడానికి రీహాబ్ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్, తేనెటీగలను ఆధారంగా చేసుకొని మానవులకు మరియు ఏనుగులకు మధ్య జరిగే ఈ గొడవ, సంగ్రామం ఏదైతుందో, కాన్ఫ్లిక్ట్ ఏదైతుందో దానికి అడ్డుకట్ట పలకడం. సో రీహాబ్ అనే అంశాన్ని మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. అండ్ ఇటీవల కేవీఐసికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు ఒక్కసారి చూసుకోండి. రానున్న పోటీ పరీక్షలో కేవీఐసికి సంబంధించి ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంటుంది. అండ్ మనోజ్ కుమార్ అజ్యూమ్స్ చార్జ్ యాజ్ కేవీఐసిస్ న్యూ చైర్పర్సన్ అంట. సో భారతదేశంలో కేవీఐసి అనే సంస్థకు ఎవరు కొత్తగా చైర్పర్సన్గా విధులోకి వచ్చారు? మనోజ్ కుమార్ గారు. ఎవరి స్థానంలో? కేవీఐసిస్ ఫార్మర్ చైర్మన్ ఎవరైతే ఉంటారో, ఫార్మర్ చైర్మన్ అంటే మాజీ వినయ్ కుమార్ సక్సేనా గారు. ఇటీవల మనం చూసాము లాస్ట్ ఒక 1.5 month బ్యాక్ అనిల్ బైజల్ గారి స్థానంలో ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్గా వచ్చారని చెప్పేసి వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా వెళ్ళారు. ఆ తర్వాత ఈ పోస్ట్ ఏదైతే ఉంటుందో వేకెంట్గా ఉంది. సో ఇటీవల ఫుల్ ఫ్లెడ్జ్ చైర్పర్సన్గా మనోజ్ కుమార్ గారిని భారత ప్రభుత్వం నియమించింది కేవీఐసికి సంబంధించి. కేవీఐసి హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ముంబై. కొన్ని సంస్థలకు సంబంధించి హెడ్ క్వార్టర్స్ గుర్తుంచుకోండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు టాపిక్. సో ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ లీటన్ హెవిట్. సో లీటన్ హెవిట్ గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన లీటన్ హెవిట్ ఏ క్రీడకి సంబంధించిన వాడంటే ఆస్ట్రేలియాకి సంబంధించిన టెన్నిస్ క్రీడాకారుడు. దాదాపు ఆస్ట్రేలియా చరిత్రలో 2 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఆటగాడు లీటన్ హెవిట్. ఇటీవల హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్షన్ సంబంధించిన అంశంతో వార్తలు ఇచ్చింది. ఇక్కడ హాల్ ఆఫ్ ఫేమ్ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక క్రీడకి సంబంధించి, ఎగ్జాంపుల్ మనం క్రీడ అంటే WWE చూస్తాం, వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్, క్రికెట్ చూస్తాం. సో మనకు ఏవైతే ఇటువంటి క్రీడలు ఉంటాయో, ఫుట్బాల్ చూస్తాం. ఒక క్రీడకి సంబంధించి ఒక లెజెండ్గా నిలిచిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, అంటే రానున్న భవిష్యత్తు కూడా తన గురించి తెలుసుకోవాలి అనే ఒక గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని హాల్ ఆఫ్ ఫేమ్లో చేరుస్తారు. క్రికెట్ అయితే క్రికెట్కి సంబంధించిన సంస్థ, ఫుట్బాల్ అయితే ఫుట్బాల్కి సంబంధించిన సంస్థ. ఇవి టెన్నిస్కి సంబంధించి టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకున్నారు ఎవరు అంటే లీటన్ హెవిట్. ఎక్కడికి సంబంధించిన ఆటగాడితను? ఆస్ట్రేలియా. 2 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్. సో ఇక్కడ గుర్తుంచుకోండి, అభ్యర్థులకు ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ల పైన ఒక ప్రశ్నని చూసే అవకాశం ఉంటుంది. ఎస్ఐ ఎగ్జామ్ కానివ్వండి, కానిస్టేబుల్ ఎగ్జామ్ కానివ్వండి. టెన్నిస్ గ్రాండ్ స్లామ్లు మొత్తం 4 ఉంటాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. ఈ 4 కూడా సీరియల్గా గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్రతి సంవత్సరంలో కూడా జరిగేది ఆస్ట్రేలియన్ ఓపెన్. ఈ సంవత్సరం రఫెల్ నాదల్ పురుషుల సింగిల్స్ విజేత. మహిళల సింగిల్స్ విజేత వచ్చేసి యాష్లీ బార్టీ. సెకండ్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ ప్రతి సంవత్సరం కూడా మనకు అరౌండ్ మే జూన్ మాసంలో జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ మనకు మట్టి కోర్టులో జరుగుతుంది. మట్టి కోర్టులో జరిగే ఏకైక గ్రాండ్ స్లామ్ ఏదంటే ఫ్రెంచ్ ఓపెన్. మట్టి కోర్టు రారాజు అని ఎవరికి బిరుదంటే మనకు రఫెల్ నాదల్కి. అటువంటిది ఈ ఫ్రెంచ్ ఓపెన్లో 2022 పురుషుల సింగిల్స్ విజేతగా కూడా రఫెల్ నాదల్ నిలిచాడు. ప్రపంచంలో ప్రస్తుతం అత్యధిక టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన ఆటగాడు కూడా రఫెల్ నాదలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోలాండ్ గ్యారోస్ టోర్నీ అన్న ఫ్రెంచ్ ఓపెన్ అన్న ఒకటే, అదొకటి గుర్తుంచుకోండి. రోలాండ్ గ్యారోస్ అని అడుగుతాడు ఎగ్జామ్ కొన్ని సందర్భాల్లో. అండ్ నెక్స్ట్ ప్రతి సంవత్సరం జరిగే 3వ గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ మొన్న ముగిసింది జూలై 1st వీక్లో. ప్రతి సంవత్సరం జూన్ చివరి లేదా జూలై 1st వీక్లో స్టార్ట్ అయ్యి ముగుస్తుంది. సో వింబుల్డన్ 2022 విజేత ఎవరు అంటారు? పురుషుల సింగిల్స్ విజేత మనకెవరు? నోవాక్ జకోవిచ్. మహిళల సింగిల్స్ విజేత ఎలెనా రెబెకెనా, కజకిస్తాన్. సో ఇవి గుర్తుంచుకోండి. ఇక నోవాక్ జకోవిచ్ వచ్చి సెర్బియా దేశము,
మనకి యాష్లీ బార్టీ వచ్చేసి ఆస్ట్రేలియా దేశము, రఫేల్ నాదల్ వచ్చేసి మనకు ఇక్కడ ప్రత్యేకంగా స్పెయిన్ దేశము, యాష్లీ బార్టీ వచ్చేసి ఆస్ట్రేలియా దేశము, గుర్తుంచుకోండి కొన్ని. అండ్ ఇక్కడ ఎలెనా రెబకెనా ఇటీవల వింబుల్డన్ మహిళల సింగిల్స్ గెలిచిన అమ్మాయి ఎవరైతే ఉంటారో తను కజకిస్తాన్, గుర్తుంచుకోండి. ఎందుకంటే టెన్నిస్ సంబంధించి ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నానంటే ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్ష చూసే అవకాశం ఉంటుంది. మొన్న జూలై మంత్లో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇద్దరు క్రీడాకారులు ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. సో వెస్టిండీస్ సంబంధించి విండీస్ క్రీడాకారులు అంటారు. వెస్టిండీస్ క్రికెటర్స్ లెండల్ సిమ్మన్స్ అండ్ దినేష్ రామ్దిన్, ఇద్దరు పర్సన్స్ ఇక్కడ. సో లెండల్ సిమ్మన్స్ మనందరికీ తెలుసు, ఈ సిమ్మన్స్ ఐపీఎల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. లెండల్ సిమ్మన్స్ మనకు ఐపీఎల్లో ముంబైకి సంబంధించి ఓపెనర్గా కూడా విధులు నిర్వర్తించిన వ్యక్తి అతను లెండల్ సిమ్మన్స్. మరి ఇంకొక పర్సన్ ఏంటి, దినేష్ రామ్దిన్. ఈ దినేష్ రామ్దిన్ ఎవరంటే వెస్టిండీస్లో ఒకానొక సమయంలో కెప్టెన్గా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. సో ఇద్దరు క్రీడాకారులు కూడా, ఇద్దరు కూడా బ్యాట్స్మెన్స్. దినేష్ రామ్దిన్ ఏమో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్, లెండల్ సిమ్మన్స్ ఏమో ఎక్స్క్లూజివ్ బ్యాట్స్మెన్. సో వీరిద్దరు కూడా ఏ జట్టుకు సంబంధించిన వ్యక్తులు, సో క్రికెట్కి సంబంధించిన వ్యక్తులు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే కరేబియన్ దీవులు. సో కరేబియన్ కంట్రీస్ అంటారు, కరేబియన్ కంట్రీ. కరేబియన్ దీవుల్లో ఒకటి జమైకా. ఇటీవల భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారు వార్తలు ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే జమైకా దేశాన్ని సందర్శించిన వ్యక్తిగా. ఆ పర్యటన విశేషాలు ప్రత్యేకంగా చూడండి, అడగవచ్చు. సో ఇక్కడ కరేబియన్ దీవులు అనగానే వెస్టిండీస్ అని గుర్తుంచుకొని ఆ ప్రాంతంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రముఖ గాయకుడు భూపీందర్ గారు కన్నుమూత అనే అంశం వార్తలు ఇచ్చింది. దిగ్గజ గజల్స్ ఏవైతే ఉంటాయో, కొంతమంది గజల్స్ ఎక్కువ ఇష్టపడతారు. దిగ్గజ గజల్ గాయకుడు భూపీందర్ సింగ్ గత సోమవారం రాత్రి కన్నుమూశారట. కోలోన్ క్యాన్సర్ అండ్ కోవిడ్ అనంతర సమస్యలతో ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అదొకటి గుర్తుంచుకోండి చాలు. ముఖ్యంగా తనకి సంబంధించి ఆయన భార్య కూడా ప్రముఖ గాయకురాలు అంట. మితాలీ సింగ్ ధర్మం కాంటా సినిమాలోని దునియా చూటే యార్న చూటే, సితారా సినిమాలోని ధోడీసి జమీన్ తోడా అస్మాన్ అనే పాటలకు ఆయన పేరు రావడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి. ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన భూపీందర్ గారు. సో భూపీందర్ సింగ్ గారు ఏ రంగంలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే సంగీతంలో అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సంగీతంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, క్రీడలకు సంబంధించి ఇంకొక పర్సన్ వార్తలు ఇచ్చారు. ఒక రికార్డు స్వర్ణం గెలుచుకున్నాడు. మైరాజ్ రికార్డు గురి అని గుర్తుంచుకోండి. భారత వెటరన్ షూటర్ మైరాజ్ అహ్మద్ ఖాన్ చరిత్ర సృష్టించారు. ఇక్కడ ఇమేజ్లో కనబడుతున్న వ్యక్తి మైరాజ్ అహ్మద్ ఖాన్. షూటింగ్ ప్రపంచ కప్లో పురుషుల స్కిట్లో స్వర్ణం గెలిచిన తొలి భారత షూటర్గా రికార్డుకి ఎక్కారు. గుర్తుంచుకోండి, షూటింగ్ ప్రపంచ కప్లో పురుషుల స్కీట్లో స్వర్ణం గెలిచిన తొలి భారత షూటర్గా రికార్డు నెలకొల్పిన వ్యక్తి మనకు మైరాజ్ అహ్మద్ ఖాన్. సో ఫైనల్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ప్రస్తుత ప్రపంచ కప్లో తలపడుతున్న భారత బృందంలోనే అతిపెద్ద వయస్కుడైన 46 ఏళ్ల మైరాజ్ క్వాలిఫైయింగ్లో 8వ స్థానంలో ముందంజ వేశాడు. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇటీవల షూటింగ్ ప్రపంచ కప్లో భారతదేశం తరపున పురుషుల స్కీట్లో మొట్టమొదటిసారి భారతదేశంలోనే స్వర్ణాన్ని గెలుచుకున్న క్రీడాకారులు ఎవరు, అతిపెద్ద వయస్సు అనుకోవచ్చు కదా, 46 ఇయర్స్. సో మనకి మైరాజ్ అహ్మద్ ఖాన్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన నెక్స్ట్ టాపిక్, ఏ న్యూ బుక్ ద ధర్మ ఆఫ్ జస్టిస్ ఇన్ ద సాంస్క్రిట్ ఎపెక్స్. ద ధర్మ ఆఫ్ జస్టిస్ ఇన్ ద సాంస్క్రిట్ ఎపెక్స్ అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే రుత్ వనిత ప్రముఖ రచయిత. యాక్చువల్గా ఎక్కువగా హిస్టరీ రిలేటెడ్ పుస్తకాన్ని తను రాస్తూ ఉంటారు. సో ఇక్కడ సాంస్క్రిట్ ఎపిక్స్, డేటాబేట్స్ ఆన్, సో మనకి ఏదైతే ఉంటుందో మనకు ఏవైనా కొన్ని పుస్తకాలకు సంబంధించి ట్యాగ్లైన్ చూడాలి. సో సాంస్క్రిట్ ఎపిక్స్. సో డిబేట్స్ ఆన్ జెండర్, వర్ణ అండ్ స్పెసిస్. డిబేట్స్ ఆన్ జెండర్, వర్ణ, స్పెసిస్ అనేది ట్యాగ్లైన్ ఈ పుస్తకం యొక్క. సో ధర్మ ఆఫ్ జస్టిస్ ఇన్ ద సాంస్క్రిట్ ఎపిక్స్ అనే పుస్తకం ఇటీవల వార్తలు వచ్చింది. ఎవరు రిలీజ్ చేశారంటే ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్స్. సో ఆథర్ పేరు గుర్తుంచుకోండి, రుత్ వర్మ. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒక్కసారి మనం ర్యాపిడ్గా చూద్దాం. అండ్ ఒక్కసారి జీవికే స్టడీ సర్కిల్ యాప్ ఏదైతే ఉంటుందో ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు రెగ్యులర్గా కూడా పీడిఎఫ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం అభ్యర్థుల కోరిక మేరకు జనవరి నుండి మార్చ్ వరకు మన యూట్యూబ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పాయింట్ టు పాయింట్ మనం క్లాస్లో ఏవైతే డిస్కస్ చేసామో వాటన్నిటిని కూడా
మీకు నేను నోట్స్ సపరేట్గా ప్రిపేర్ చేసేసాను, డిటిపి కూడా చేయించాము. సో అవి మీకు జీవికే స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ వెరీ సూన్ జస్ట్ 2 to 3 డేస్లో మన జీవికే స్టడీ సర్కిల్ యాప్లో ఇంకొకటి ఏప్రిల్, మే, జూన్ కూడా అందుబాటులోకి వస్తాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక ఫేజు, అది ఆల్రెడీ రిలీజ్లో ఉంది. ఏప్రిల్, మే, జూన్ కూడా అతి త్వరలో రాబోతుంది. జస్ట్ 2 డేస్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. సో జీవికే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాల్లో ఒకసారి ర్యాపిడ్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఏంటి? రాజస్థాన్ ఇంట్రడ్యూసెస్ ఫస్ట్ డిజిటల్ లోక్ అదాలత్. భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ లోక్ అదాలత్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందంటే రాజస్థాన్. అండ్ నెక్స్ట్, ఇండియన్ నేవీ డీకమిషన్స్ ఐఎన్ఎస్ సింధుధ్వజ్ 1987లో మనం రష్యా నుండి స్వీకరించడం జరిగింది. సో 35 సంవత్సరాల సర్వీస్కి డీకమిషనింగ్ అనే అంశం నిన్న విశాఖపట్నం కేంద్రంగా జరిగింది. అండ్ కోవిడ్ గుడ్లు తేలియాల్సిందే. యాక్చువల్గా కోడిగుడ్డు నుండి యాంటీబాడీల ఉత్పత్తి, కరోనాకి చెక్ పెట్టే ప్రయత్నానికి సంబంధించి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వార్తనిచ్చారు. అండ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రాల్లో స్మాక్స్ 0723 సూర్యుని లాగానే ఉండే ఒక నక్షత్రం పైన నీటి ఆలయం కనుక్కుంది. అండ్ కార్మిక నియామకానికి సోదరి కూడా అర్హురాలే అని చెప్పేసి హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, హైదరాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. కార్మిక నియామకానికి సోదరి కూడా అర్హురాలే. అండ్ నెక్స్ట్, మనోజ్ కుమార్ సక్సేనా గారు. సో మనోజ్ కుమార్ గారు కేవీఐసికి నూతన చైర్పర్సన్ నియమితులతో వార్తనిచ్చారు. ఆస్ట్రేలియన్ టెన్నిస్ ఆటగాడు, ఆస్ట్రేలియాకి సంబంధించి ప్రముఖ టెన్నిస్ ఆటగాడు, దిగ్గజ ఆటగాడు, 2 సార్లు గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న ఆటగాడు లీటన్ హెవిట్ గారు ఇటీవల హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకొని వార్తనిచ్చారు. అండ్ ఇద్దరు వ్యక్తులు, వెస్టిండీస్ క్రికెటర్స్ లెండల్ సిమ్మన్స్ అండ్ దినేష్ రామ్దిన్ వారి యొక్క రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. ప్రముఖ గాయకుడు భూపిందర్ సింగ్ కన్నుమూత అనే అంశాన్ని మనం చూసాము. నెక్స్ట్, మైరాజ్ అహ్మద్ ఖాన్ ఒక చరిత్రను సృష్టించాడు. సో షూటింగ్ సంబంధించి ప్రపంచ కప్లో పురుషుల స్కిట్లో ఇప్పటికెవరు కూడా స్వర్ణాన్ని గెలుచుకోలేదు. అటువంటి 46 years ఆఫ్ ఏజ్లో, 46 సంవత్సరాల వయసులో తను ఇటీవల ఒక రికార్డు సృష్టించారు. షూటింగ్ ప్రపంచ కప్లో మెడల్ గెలిచిన, స్వర్ణ పథకాన్ని గెలిచిన మొట్టమొదటి స్కిట్ ఈవెంట్లో. అండ్ ఒక కొత్త పుస్తకం ద ధర్మ ఆఫ్ జస్టిస్ ఇన్ ద సాంస్క్రిట్ ఎపిక్స్ డిబేట్స్ ఆన్ జెండర్ వర్ణ స్పెసిస్. ఎవరు రాశారు పుస్తకాన్ని? రుత్వనిత. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరి పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు? ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్స్. సో అభ్యర్థులు రానున్న పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో ఆగస్టు 7th మనకు ఎస్ఐ ఎగ్జామ్ జరగబోతుంది. అండ్ నెక్స్ట్ ఆగస్ట్ 21st ఆ టైంలో కానిస్టేబుల్ ఎగ్జామ్ చూడబోతున్నాం. సో మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ రెగ్యులర్గా డిస్కస్ చేసామో గత సంవత్సర కాలంగా తీసుకోండి చాలు. మనం 2020 జూన్ 5th నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మీకు వీడియోని అయితే అందుబాటులోకి తెస్తున్నాను. సో గత 1 year అంటే లాస్ట్ ఇయర్ జూలై నుండి తీసుకోండి. లాస్ట్ ఇయర్ జూలై నుండి ఈ జూన్ లాస్ట్ వరకు అంటే 1 year కరెంట్ అఫైర్స్ ఏవైతే మీకు నేను ప్రతిరోజు చెప్పానో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మన హరీష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి ప్రతి టైంకి రోజు ఈవినింగ్ 7 o'clock రిలీజ్ అవుతున్నాయి. ఒక్కసారి లాస్ట్ 1 year ఎవరైతే చూసారో వీడియోస్ వాళ్ళు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒకసారి ర్యాపిడ్గా దాన్ని రివైజ్ చేసుకుని వెళ్ళండి. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్కి స్కోప్ పెరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్ట్ రూపంలో ఇవ్వరు. ఎలా ఇస్తారు? పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఎగ్జాంపుల్, ఇటీవల జమ్మూ కాశ్మీర్ సంబంధించి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిటీ రంజన ప్రకాష్ దేశాయ్ ఎన్ని స్థానాలు సూచించిన అసెంబ్లీ అంటే 90. ఆ రంజన ప్రకాష్ దేశాయ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆర్టికల్ 44కి సంబంధించి అమలు విషయంలో ఒక కమిటీగా వార్తలు ఇచ్చారు. ఆ రంజన ప్రకాష్ దేశాయ్ గారు ప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా వార్తలు ఇచ్చారు. సో ఒక టాపిక్లో డిఫరెంట్ టాపిక్స్ని ఇంటర్లింక్ చేసుకుంటూ మనం చదువుకున్నాం అనుకోండి ఈజీగా గుర్తుంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఏ పోటీ పరీక్ష అయినా కూడా మనం డిస్కస్ చేసిన టాపిక్స్ నుండి 100% వస్తాయి. వీలైతే కనుక ఎగ్జామినేషన్స్ అయ్యాక ఆ క్వశ్చన్స్ ఏవి అడిగారు అండ్ వాటిని మనం ఏ రోజున డిస్కస్ చేసామో అవన్నీ కూడా మీకు మ్యాక్సిమం చెప్పే ప్రయత్నం చేస్తాను. సో యాక్చువల్గా నేను బయటి ప్రాంతంలో ఉన్నానండి. యాక్చువల్గా నేను ఏదైతే బోర్డు అందుబాటులో లేదు నాకు, అందువల్ల మీకు లాస్ట్ 1 week నుండి క్లాసెస్ అనేవి ఈ విధంగా ఓబీఎస్ రూపంలో తీసుకొస్తున్నాను. జస్ట్ నాకు ఒక 4-5 days టైం ఇచ్చేస్తే నెక్స్ట్ డే మనకు సండే ఆర్ మండే నుండి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా బోర్డు పైన క్లాస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మనకు బోర్డు క్లాస్ అనేవి ఈ 4-5 daysలో స్టార్ట్ అవుతాయి. సో అప్పటి వరకు మీరు ఏవైతే ఉంటాయో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించి మన క్లాసెస్ని ఫాలో అవుతూనే ఉండండి. సో మనకి ఏదైతే ఉంటుందో
మనకు మీకు చెప్తున్నవి ఏదైతే నేను ఇప్పుడు కంప్యూటర్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో వాటికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా మీకు సులభంగా ఉండాలని చెప్పేసి స్క్రిప్ట్ అంతా కూడా టైప్ చేయించేసి మనం చేస్తున్నాం. సో ఓవరాల్గా బోర్డు అయితే ఏంటంటే నేనే రాసేవాడిని, కానీ ఇక్కడ మీకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ని డైరెక్ట్గా మీరు నోట్ చేసుకోవచ్చు. సో అతి త్వరలో జస్ట్ 3-4 డేస్లో మనం బోర్డు పైన కూడా క్లాసెస్ని స్టార్ట్ చేద్దాం. సో అప్పటి వరకు మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతిరోజు వీడియోస్ని చూడండి. ఎవరైనా మీ పోటీ పరీక్షలకు సంబంధించిన ఫ్రెండ్స్ ఉంటే, మీ దోస్తులు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకు లింక్ని షేర్ చేయండి. సో ఈ వీడియో కనుక మనకు నచ్చితే, ప్రతిరోజు కనుక బెనిఫిట్ అవుతున్నామని భావిస్తే కనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద క్లాసెస్ ఆన్ ద బోర్డు పైన మనం స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ అండి. ఒకవేళ ఈరోజు క్లాస్లో కనుక ఏదైనా టాపిక్ మిస్ అయినట్టుంటే ఎలాంటి టెన్షన్ వద్దు, ఆ టాపిక్ని మళ్ళీ మనం రేపటి రోజున యాడ్ చేసుకొని నేర్చుకుందాం. కొన్ని టాపిక్స్ ఆ రోజు కాకపోయినా కూడా తెల్లారి నేను యాడ్ చేసి డిస్కస్ చేస్తున్నాను. సో ఏ టాపిక్ని కూడా మిస్ చేసే ప్రయత్నం చేయను. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్.